హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేము ఈరోజు నంది హిల్స్కి వెళ్ళినాము. నంది హిల్స్ కర్ణాటకలోని చిక్బళ్ళాపూర్ జిల్లాలో ఉంది. ఇది బెంగళూరు సుమారు 60 కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక ప్రసిద్ధ హిల్ స్టేషన్. ముందుగా ఈ సముద్ర మట్టానికి సుమారు 4851 అడుగులు, 1478 మీటర్ల ఎత్తులో ఉన్న అద్భుతమైన సూర్యోదయ దృశ్యాలకు, చల్లటి వాతావరణానికి మరియు చరిత్రక కట్టడాలకు ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇది నంది హిల్స్ ఎంట్రన్స్. ఎంట్రన్స్ నుంచి కొద్దిగా 50 మీటర్లు నడుచుకుంటూ వెళితే మనం మొదటిగా లెఫ్ట్ సైడ్ వచ్చేసి టాయిలెట్స్ వ్యవస్థ, రైట్ సైడ్ వచ్చేసి బస్ స్టాండ్ ఉంటుంది. చూస్తున్నారు కదా, చిక్బళ్ళాపూర్ బస్ స్టాండ్. అలాగే వెనకల భాగం బస్ స్టాండ్ పక్కనే టికెట్ కౌంటర్ వ్యవస్థ ఉంటుంది. లగేజ్ టికెట్స్, బైక్ పార్కింగ్ టికెట్స్, ఎంట్రీ టికెట్ చూస్తున్నారు కదా, టికెట్ కౌంటర్. అలాగే మనం కొద్దిగా 50 అడుగులు దూరం వెళ్ళిన తర్వాత స్టెప్స్ వస్తాయి. ఈ స్టెప్స్ ఎక్కిన తర్వాత మనం మొదటిగా టికెట్ చూపించాలి. తర్వాత ఇది ముఖద్వారం. లోపలికి వెళ్ళేటకు మొదటిగా మనము చూడటానికి ప్రదేశం రైట్ సైడ్ వెళ్తే సన్సెట్ వ్యూ అండ్ టిప్పు డ్రాప్ యోగనాశ్వరి టెంపుల్ చూడొచ్చు. అదే లెఫ్ట్ సైడ్ వెళితే టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ చూడవచ్చు. అక్కడ కనపడుతుంది కదా ప్యాలెస్, టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్. ఇరువైపులా పచ్చని ప్రదేశం. కొండపై ఉన్న ఈ ప్యాలెస్ టిప్పు సుల్తాన్ తన వేసవి విడిదిగా ఉపయోగించేవారు. సమయం చేరుకుటకు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పర్యాటకులు అనుమతిస్తారు. ఇక్కడ చేరుకోవటానికి రోడ్డు మార్గం బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం దేవనహల్లి నుండి ఇది చాలా దగ్గరగా ఉంటుంది. బెంగళూరు నగరం నుండి క్యాబ్ లేదా సొంత వాహనాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు.
ప్రభుత్వ బస్సులు బెంగళూరు మరియు చిక్కబళ్ళాపూర్ నుండి నంది హిల్స్ బేస్ వరకు కేఎస్ఆర్టీసీ బస్సులు నడుస్తాయి. మనం మొదటిగా టిప్పు డ్రాప్ వెళ్దాం. టిప్పు డ్రాప్ శత్రువులు లేదా ఖైదీలను కొండపై నుండి కిందకు తోసేయడానికి ఉపయోగించిన 600 అడుగుల ఎత్తైన ప్రదేశం. చూస్తున్నారు కదా ఎంత ఎత్తైన ప్రదేశం. ఇది సుమారు 600 అడుగుల ఎత్తులో ఉంటుంది. నెక్స్ట్ మనం అర్కావతి నది మూలం. అర్కావతి నది జన్మస్థలం. ఇది అర్కావతి నది జన్మస్థలం ప్లేస్. చూస్తున్నారు కదా, మేము వెళ్ళిన తర్వాత ఒక చుక్క నీరు. అలాగే ముందుకు వెళ్ళిన తర్వాత ఒక పెద్ద కొండ వస్తుంది. సన్సెట్ వ్యూ పాయింట్స్. సూర్యోదయ వ్యూ పాయింట్. ఉదయాన్నే కొండపై దట్టంగా అల్లుకునే మంచు దుప్పట్లు, మేఘాల మధ్య నుండి వచ్చే సూర్యోదయాన్ని చూడటానికి పర్యాటకులు ఇక్కడికి పోటెత్తారు. వారాంతాలు శని ఆదివారాలు ఇక్కడ రద్దీ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనము ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండటానికి ఉదయం 4:30 కల్లా బయలుదేరడం మంచిది. చూసారు కదా నా బ్యాక్ సైడ్ సూర్యోదయం వ్యూ పాయింట్. మేము సాయంత్రం 4 గంటలకు వెళ్ళినాం. అప్పుడు ఈ మాదిరిగా ఉంది. చూస్తున్నారు కదా మా బ్యాక్ సైడ్ బేస్ క్యాంపస్ వ్యూ పాయింట్. ఇది వ్యూ పాయింట్. పురాతనమైన శివాలయం యోగ నందీశ్వర దేవాలయం దర్శించుకున్నవారండి. 9వ శతాబ్దంలో చోళుల కాలం నాటి శిల్పకళ అద్భుతంగా నిర్మించబడిన ఈ ఆలయం. చూస్తున్నారు కదా విశాలమైన ప్రదేశం. టెంపుల్ ముందర ఈ ఆలయంలో శివలింగానికి పార్వతీదేవి పూజించి యోగ ముద్రలో ఉన్న పరమేశ్వరుని దర్శించిందని భక్తుల నమ్మకం. నిర్మాణం. ఈ గుడి చుట్టూ ద్రావిడ శైలిలో అద్భుతమైన రాతి శిల్పాలు, చెక్కడాలు కనిపిస్తాయి. ఇక్కడ రాతితో చేసిన కోనేరు ఉంది కూడా. ప్రవేశ రుసుము సమయం. సాధారణం నంది హిల్స్ ప్రవేశ రుసుము వర్తిస్తుంది. ఈ ఆలయం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటుంది.
మనకి కొండపై నుంచి కిందకు దిగేటప్పుడు ఆంజనేయ స్వామి టెంపుల్ అండ్ మరియు గణపతి టెంపుల్ కనపడుతుంది.